చేయట్లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు. మనకు తెలుసు స్టంట్స్ అంటే ఎలా ఉంటే తెలుసు కదా. మనం 2.5 గంటల సినిమాల్లో మనం చూస్తాం, 2.5 గంటలు అనుకుంటాం, కానీ 2-3 సంవత్సరాలు కష్టపడ్డ ఫైట్స్ కూడా ఉంటాయి కనీసం ఈజీగా. అటువంటి ఫైట్స్ని కంపోజింగ్ చేస్తూ చాలా అక్కడ రిస్క్ ఉంటుంది. ఫైట్స్ అంటే నాటే జోకు, డూప్స్ వీళ్ళే చేస్తారు, తర్వాత చాలా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి యాక్షన్లో. మనం కంట్లో మనం 2.5 గంటలు మనకేం తెలియదు, కానీ వెనక మనం చూస్తే కనుక చాలా డేంజరస్ ఉంటాయి. అటువంటిది తట్టుకుంటూ ప్యూర్ వెజిటేరియన్, మీరు నమ్మరు, ప్యూర్ వెజిటేరియన్. ఇప్పుడు మీరు ఏది చెప్పగలుగుతారా సార్ వాళ్ళది? 55-60. ఇంకా చెప్పచ్చు. సైన్స్ ఆఫ్ యోగాలో కంటిన్యూ అవుతున్నారు. ఎంత స్ట్రాంగ్ 61 ఇయర్స్. ఎలా ఉన్నారో చూడండి. ప్రకృతి వాళ్ళు ఏదైతే ఉందో ఇప్పటి వరకు బయట టిఫిన్లు కానీ లేకపోతే ఇంకేదైనా బయట భోజనం కానీ వేసారు, ప్రకృతిలో ఏదైతే వచ్చిందో అదే తీసుకుంటున్నారు. పిఎన్సి ఛానల్లో నిజంగా చెప్పాలంటే రామలక్ష్మణ్ మాస్టర్ వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే చాలా చెప్తారు. వాళ్ళు కేవలం తోటలలో లేదంటే మ్యాంగో తోటలలో, సారవలం తోటలలో, ఆవుల దగ్గర అలా గడిపేస్తున్నారు. వాళ్ళు టైం దొరికితే పొలంలోకి వెళ్ళిపోతారు. ఇవాళ షూటింగ్ లేదు అంటే పొలంలోనే ఉంటారు, ఇంట్లో ఉండరు. వాళ్ళు చేసేది యాక్షన్ అయినా కానీ టీవీలకి సినిమాలకి దొరే మాస్టర్, అవునా కదా? నిరంతరం యాక్షన్ సినిమాలో ఉన్నా కానీ వీళ్ళు పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి అవన్నీ ఏం లేవు. నాకు తెలిసి సెల్ ఫోన్ కూడా ఉండదు. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారు, మనందరితో పాటు కూడా మనకి ఆసనాలు ఇస్తారంట. అలాగే మన డాక్టర్ గారి గురించి కూడా చెప్పాను నేను. ఇప్పుడు మా డాక్టర్ గారి గురించి సుమా మేడం గారు చెప్పారు. చాలా ఎందుకంటే మేడం కూడా చెప్పింది మాకు. మేమంతా ఒకే సుమా మేడం ఫ్యామిలీ అంతా మేము ఒకే ఉండేవాళ్ళు మొదల నగర్లో. ఇప్పుడు కొంచెం వేరే వెళ్ళిపోయాం. చాలా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సార్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చాలా మాట్లాడింది అనమాట. బెంగళూరు నుంచి వచ్చి ఎంతోమందికి మీరు ఇంత చేసి ఇంతమందికి ఒక మంచిని అందించాలని ఒక గొప్ప సైన్స్ అంటే ఏగా అంటే చేయటం కాదు, కాళ్ళు చేతులు వేసి ఆహు అని అంటాం కాదు. దీని లోపల ఒక్కొక్క మజిల్స్ ఎలా ఉంది అనేది ఒక్కొక్క దాన్ని ఆరాధన చేసి ఇంతమందికి మీరు మంచి చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఒక మంచి పని, ఎందుకనంటే చాలామంది ప్రపంచంలో ఎన్నెన్నో బిజినెస్ చేస్తూ ఉన్నారు డబ్బుల కోసం, పేరు కోసం అని. కానీ 10 మంది ఆరోగ్యాన్ని, ఒక ఆనందాన్ని, మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాడనే సత్యాన్ని మీరు కనుగొని దాన్ని సపరేట్గా కోర్స్ చేసుకొని ఇంతమందికి ఉపయోగకరంగా ఎక్కడో బెంగళూరులో ఉంటూ ఇక్కడ మనుషులు కూడా ఇక్కడ వేగ టీచర్స్ అందరికీ, ఎందుకంటే ఒక్కొక్క టీచర్స్ అనేది వాళ్ళు కానీ మనం కరెక్ట్గా ఫాదర్లో మీరు అనుకున్న రైట్ వెళ్ళగలిగితే వాళ్ళు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచానికి అంతా స్ప్రెడ్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక మనిషి అందరికి వెళ్ళలేదు కాబట్టి మీకు అందించిన విద్యని మీరు అలా స్ప్రెడ్ చేస్తుంటారనే అద్భుతమైన సత్యాన్ని బ్రదర్ మాకు ఫోన్ చేసి చెప్పి సుమా మేడం గారు ఫోన్ చేశారు. ఇట్లా డాక్టర్ గారిని మేము చాలా ఫాలో అవుతుంటాం, మీరు రండి మాస్టర్ గారు అంటే. ఇవాళ మాకు కొంచెం ఖాళీగా ఉందన్నమాట, సరదాగా మీతో కలుసుకొని ఇక్కడ కలుసుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు కానిచ్చండి, మేము కూడా మీరు చూస్తాం అనమాట. మీ అంత ఎక్స్పర్ట్ కాదు, మాత్రం కాదు, ఏదో మా పని చేస్తూ మాకు తెలిసింది ఏదో చేస్తూ ఉంటాం. మేము తెల్లారుజామున 3కి లెగుస్తాం, ప్రతిరోజు అమ్మా 3 o'clock లెగుస్తాం. 2 hours మెడిటేషన్, 1 hour ఆసనాస్ చేయిందే మా ఇద్దరికి టిఫిన్ పెట్టమని డిసైడ్ చేసాం అనమాట. ఆసనాస్ ప్రాణాయామం చేయిందే టిఫిన్ తినడానికి లేదు అనేది. అసలు నో డాక్టరు, నో మెడిసిన్స్, ఇంతప్పటికి ఏమి లేదు. మాకు 6 సంవత్సరాలు షుగర్, బీపీ కానీ అలాంటివి లేవు అనమాట. అంటే సినిమా ఫుడ్ మాకు అన్ని వెరైటీస్ ఉంటాయి, కానీ మా ఇంట్లో నుంచి ఆహారం తీసుకెళ్తాం, లేదంటే మా హాస్టల్ దగ్గర పెట్టి కొన్ని రా ఫుడ్సే తీసుకుంటాం అనమాట. ఏ మసాలా ఐటమ్స్ లైన్ పెద్ద తీసుకోం. మధ్యాహ్నం భోజనం వేరే, నైట్ ఓన్లీ భోజనం తీసుకోం. ఒక్క పూట భోజనం, నైట్ ఓన్లీ మొలకైతే విత్తనాలు మార్నింగ్ అవి తీసుకుంటాం అనమాట. ఇది మా ఓకే. ఒక ఫ్రీ మజిల్ చేపిస్తాను. దేనికోసం కావాలి?